సివి ఆనంద్ కొత్తగా డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టారండి. ఈ సందర్భంగా ఆయన చాలా అంశాలని జర్నలిస్టులతో పంచుకున్నారు ప్రెస్ మీట్లో. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మహిళా సంరక్షణ, మహిళా రక్షణ లేకపోతే తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్ మీద, వీటి మీద దృష్టి పెడతాము. పోలీసు శాఖ చాలా చక్కగా పనిచేస్తోంది గత 4 సంవత్సరాలుగా. ఇంకా ముందుకు తీసుకెళ్తాము, ఇంకా కొత్త కొత్త అంశాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఏఐ వారి సేవలు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చింది. సో మళ్ళా రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అది కూడా ఒక కొలిక్కి తీసుకొస్తామని చెప్పారు. అంటే అరెస్టులు తప్పవా అన్నట్టుగానే అనిపించింది అందరికీ కూడా. తర్వాత మరీ ముఖ్యంగా మంగ్లీ కేసు గురించి అడిగారండి. ఇక్కడ మంగ్లీ అంటే మంగ్లీ స్కామ్ కాదు, ఇది మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్లో మంగ్లీ పాత్ర ఉందా లేదా అంతవరకే. మంగ్లీ ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు అని, వాళ్ళ తమ్ముడికి అయితే ఇన్వాల్వ్మెంట్ ఉందని, నిన్న అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పడం జరిగింది. అకౌంట్ సీజ్ చేయడం జరిగింది. మధు అకౌంట్ అయితే ఫ్రీజ్ చేశారు. శివ చౌహాన్ అకౌంట్లోకి 3 సార్లు డబ్బులు పడ్డాయి. ఆ డబ్బులు అతను వెంటనే డ్రా చేసుకున్నాడు అని కూడా తెలుస్తోంది, విత్డ్రా చేశారని. సో మొత్తం మీద ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ పాత్ర మీద మీరు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తారా అంటే, నా దాకా ఇంకా విషయం రాలేదు, దాని మీద దృష్టి పెట్టి ఆ కేసు పూర్వాపరాలు చూశాక నేను దాని మీద స్పందిస్తానని వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారు ఈ కేసు మీద, మైక్రో ఫైనాన్స్ కేసులో బాధితులు ఎవరైతే ఉన్నారో వారి తరఫున వారు ఏమైనా చర్యలు చేపడతారా, మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ గురించి వారు దృష్టి పెడతారా లేదా అనేది మనకి ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.